హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేసిన నేపథ్యంలో రైతులు, మహిళలకు జగన్ వరాల జల్లు అయితే కురిపించారు. అన్ని పథకాలకి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా అయితే మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి మరి అన్ని పథకాలకి సంబంధించి ప్రతి అంశాలపై ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం వెంటనే మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు మేము పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోని అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించి పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం, భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామన్నారు జగన్. ఇక అలాగే గత 5 ఏళ్లలోనే మేనిఫెస్టోకి ప్రాధాన్యత వచ్చిందన్నారు. ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిస్తే ఇప్పుడిస్తున్న అమ్మఒడి సహాయాన్ని పెంచుతామని కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. తాడేపల్లిలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ మాట్లాడారు. వైసీపీ గెలవాలని జగనన్న అమ్మఒడి క్రింద ఇస్తున్న 15,000 అయితే 17,000కు పెంచుతామని కూడా ప్రకటించారు. అలాగే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను విడుదలైన నేపథ్యంలో ఇక తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అయితే పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టోను అయితే ఆవిష్కరించారు. దీనికి సంబంధించి 2024 ఎన్నికలకు సంబంధించి 2 పేజీలతో అయితే వైసీపీ మేనిఫెస్టోను అయితే విడుదల చేసింది. ఇక ఉన్న సంక్షేమ పథకాలకే నిధుల పెంపుపై జగన్ ప్రధానంగా దృష్టి అనేది సారించారు. 9 ముఖ్యమైన హామీలతో మేనిఫెస్టోని అయితే రూపొందించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. కాబట్టి ఇంకా పథకాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే, ఎప్పుడైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి చేరువవ్వాలంటే తప్పకుండా మీ లైక్ అనేది కంపల్సరీ, కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి అలాగే విద్యా కానుక, మహిళలకు వైఎస్ఆర్ చేయూత తదితర పథకాలను అయితే కొనసాగింపు చేస్తున్నారు. ఇక అమ్మఒడి పథకం క్రింద ఇస్తున్న 15,000ను 17,000కి అయితే పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే వైఎస్ఆర్ చేయూత పథకం కింద 8 విడతల్లో చూసినట్లయితే 75,000 నుంచి 150,000కి అయితే పెంచుతున్నట్లుగా మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు. అలాగే 2 విడతల్లో పెన్షన్లను 3,500 చెల్లిస్తామని అయితే ప్రకటించారు. 2028 జనవరిలో అలాగే 2029 జనవరిలో అయితే ఈ పెంపు అనేది ఉంటుందన్నట్లుగా కూడా మనకి క్లియరెన్స్ ఇచ్చారు. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తానికి సంబంధించి 4 దశల్లో అయితే 60,000 నుంచి 1,20,000 వరకు పెంచారు. అంటే దాదాపుగా మనకి డబల్ అయితే చేశారు. దీనికి సంబంధించి రెట్టింపు అయితే చేశారు. ప్రతి పథకానికి సంబంధించి ఏదైతే చేయూత పథకాన్ని చూసినట్లయితే 75,000ది 1,50,000 అయితే చేశారు. అంతేకాకుండా ఇక వైఎస్ఆర్ కాపు నేస్తానికి సంబంధించి కూడా 60,000ది 1,20,000 అయితే చేశారు. ఇక మిగతా ఏదైతే పథకాలు ఉన్నాయో దీనికి సంబంధించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ క్రింద అయితే 3 లక్షల వరకు రుణాలు ఇస్తామని అయితే, ఏదైతే సున్నా వడ్డీ క్రింద అయితే 3 లక్షల వరకు రుణాలు ఇస్తామని కూడా ప్రకటించారు. ఇక వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 4 విడతల్లో చూసినట్లయితే 45,000 నుంచి 105,000కి అయితే పెంచారు. చూస్తున్నారు కదా, ఇక్కడ 45,000 వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాన్ని అయితే 105,000కి అయితే పెంచారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక కళ్యాణం మస్తు, షాదీ తోఫా అనే ఈ 2 పథకాలకి సంబంధించి ఈ పథకాలను అయితే కొనసాగిస్తున్నట్లుగా కూడా మనకి ప్రకటించారు. అలాగే వైద్యం, ఆరోగ్యశ్రీని మరింతగా విస్తరిస్తామన్నారు. అలాగే రైతు భరోసా క్రింద ఇచ్చే సొమ్మును 13,500 నుంచి 16,000 పెంపు చేయబోతున్నారు. ఇక కౌలు రైతులకు రైతు భరోసా అయితే కొనసాగిస్తున్నారు. అర్హులైన ఇళ్ల స్థలాలు లేని వారందరికీ గాను ఇళ్ళు, అలాగే ఇళ్ల పట్టాల కొనసాగింపు అయితే యథావిధిగా జరుగుతుందన్నట్లు వివరించారు. ఇక అమ్మఒడి, విద్యా కానుక, మహిళలకు వైఎస్ఆర్ చేయూత తదితర పథకాల కొనసాగింపు, ఆటో, ట్యాక్సీ, లారీలు కొనుగోలు చేసే వారికి సంబంధించి వడ్డీ రాయితీ అయితే ప్రకటించారు. ఆటో, ట్యాక్సీ, లారీ డ్రైవర్లకు సంబంధించి 10 లక్షల ప్రమాద బీమా కూడా అమలు చేస్తున్నారు.
అలాగే ఇక లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు సంబంధించి కూడా వాహన మిత్ర అయితే వర్తింప చేయబోతున్నారు. ఈసారి కనుక వైసీపీ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తే ఇక లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కానీ కూడా ఇక వాహన మిత్ర అయితే వర్తింప చేయబోతున్నారు. అలాగే వాహన మిత్రను 5 ఏళ్లలో 50,000 నుంచి లక్షకు అయితే పెంచినట్లుగా మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. వాహన మిత్ర ప్రస్తుతం అయితే 50,000 ఉన్న నేపథ్యంలో దాన్ని లక్షకు పెంచారు. అలాగే చేనేతలకు ఏడాదికి 24 చొప్పున 5 ఏళ్లలో అయితే 1,20,000 అయితే ఇవ్వబోతున్నట్లు అప్డేట్ అయితే ఉంది. అలాగే నాడు నేడు ట్యాబ్ల పంపిణీ కొనసాగింపు 2025 నుంచి 1వ తరగతి ఐబీ సిలబస్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్, అలాగే జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ, అలాగే తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఇక స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ కంపెనీల్లో పనిచేస్తున్న గిగా సెక్టార్ ఉద్యోగులు ప్రమాదవశాత్తు కనుక మరణిస్తే వైఎస్ఆర్ బీమా కూడా వర్తింపచేస్తున్నారు. వీరికి కూడా ఏదైతే ప్రముఖ కంపెనీలైనా స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ కంపెనీలకు పనిచేస్తున్న వారికి కూడా ఇక ఏదైతే ఈ ప్రమాదవశాత్తు మరణిస్తే వైఎస్ఆర్ బీమాను అయితే వర్తింప చేయబోతున్నారు. అలాగే ఇక ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కూడా విదేశాల్లో చదువుకునేందుకు రుణాలైతే ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక ఎస్సీ, ఎస్టీ కాలనీలకు సంబంధించి ఉచిత కరెంట్ అయితే అందించబోతున్నారు. అలాగే ఇక రాజధానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే హామీలు అనేవి కురిపించారు. దీనికి సంబంధించి చూసినట్లయితే మళ్ళీ అధికారంలోకి రాగానే విశాఖనైతే రాజధానిని చేస్తామన్నారు. అలాగే రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు. ఇక అమరావతిని శాసన రాజధానిగా చేస్తాం, ఇక అలాగే కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని అయితే వివరించారు. ఇక వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో వివరాలు ఏ విధంగా ఉన్నాయని మళ్ళొకసారి చూసినట్లయితే ఏదైతే 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా 99% నెరవేర్చామన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమన్నారంటే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత అయితే తమకు దక్కుతుందన్నారు. తన పాదయాత్రలో ఎన్నో కష్టాలనేవి చూశానని, చదివించాలని ఉన్నా చదివించలేని తల్లులు పరిస్థితిని కళ్ళారా చూశానన్నారు. ఇక తాను చూసిన పరిస్థితులకు పరిష్కారం కోసం ఈ 58 నెలల పాలనలతో పనిచేశానని కూడా వివరించారు. అలాగే ఇక పేదలకు సంక్షేమం అందించామన్నారు. అర్హులను జల్లెడ పట్టి మరీ వెతికి సంక్షేమం అయితే అందించాం. ఇక ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్ళడము ఎప్పుడూ జరగలేదన్నారు. చూశారు కదా, ఏదైతే జరిగిన 58 నెలల పాలనలో తాను చేసిన అభివృద్ధి పథకాల గురించి అయితే వివరించారు. అలాగే ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి పథకాన్ని అమలు చేశామన్నారు. అలాగే తాను సాధ్యమయ్యే హామీలు ఇచ్చి హీరోలా జనాల్లోకి వెళుతున్నామని అన్నారు. ఇక కోవిడ్ మహమ్మారి ప్రభావంతో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా, ఇక ఆదాయం లేకపోయినా ఎలాంటి సాకులు చూపలేదన్నారు. మేనిఫెస్టో అమలుకు ఎన్ని సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామన్నారు. అలాగే అర్హులకు మాత్రమే పథకాలను అందించామని, కులాలు, పార్టీలు కూడా చూడకుండా మంచి చేశామన్నారు. ఇక మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాగా భావించామన్నారు ఇక జగన్. అలాగే గత 5 ఏళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారి దగ్గర మేనిఫెస్టో ఉంది. ఇక మేనిఫెస్టోను ప్రతి ఇంటికి పంపించామన్నారు. ఓ ప్రోగ్రెస్ కార్డు మాదిరి ఏం చేశామన్నది ప్రజలకు వివరించామన్నారు. మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయానని, చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు చేయగలిగింది మాత్రమే చెప్పానన్నారు. అలాగే 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చారా అని ప్రశ్నించారు. నిరుద్యోగులు, మహిళలు, రైతుల్ని మోసం చేశారన్నారు. అలాగే చంద్రబాబు హయాంలో 32,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే తమ ప్రభుత్వ హయాంలో 2,31,000 ఉద్యోగాలు అయితే ఇచ్చామని జగన్ వివరించారు. నమ్మి ఓటేస్తే కనుక కనీసం ఒక్క హామీ అయినా చంద్రబాబు నాయుడు అమలు చేశారా అని ప్రశ్నించారు కూడా జగన్. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసిందని, రుణమాఫీ, డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశారన్నారు. అలాగే సున్నా వడ్డీని ఎగ్గొట్టారని, సింగపూర్ను మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారన్నారు. అలాగే ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ కడతానంటూ అబద్ధాలు చెప్పారని, కనీసం ప్రత్యేక హోదా అంశాన్ని కూడా పట్టించుకోకుండా అదేమైనా సంజీవన అంటూ వెటకారంగా మాట్లాడారన్నారు. ఇక విశ్వసనీయత లేనప్పుడు రాజకీయాలు చేయడం ఎందుకు? రాజకీయ నాయకుడంటే తాను చనిపోయాక ప్రతి ఇంట్లో తన ఫోటో, పేదవాడి గుండెల్లో మనం ఉండాలనే తాపత్రయం ఉండాలన్నారు. మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం అమలు అవుతోందన్నారు. ఇక సీఎం జగన్ ఈ విధంగా అయితే ప్రసంగించారు. అంతేకాకుండా సామాజిక న్యాయం మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నాం,
చట్టం అమలు చేసి 50% రిజర్వేషన్తో నామినేటెడ్ పదవులు ఇచ్చామన్నారు. అలాగే బీసీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించి పదవులు ఇచ్చామన్నారు. అలాగే 60% మంత్రి పదవులు, పేద విద్యార్థులు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడితే మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇక గ్రామ సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేసి చూపించామన్నారు. పంటల కొనుగోలులో దళారుల వ్యవస్థ లేకుండా చూశామన్నారు. తాము ఇచ్చిన హామీలను ఎంతో నిష్టగా అమలు చేశామన్నారు. అలాగే చంద్రబాబు మాట్లాడితే సంపద సృష్టిస్తారంటారని, చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో సంపద సృష్టిని పరిశీలిస్తే ప్రతి ఏడాదిలోనూ రెవెన్యూ లోటే కనిపించిందన్నారు. అలాగే ఆ వివరాలను సీఎం వివరించారు. ఈ లెక్కలన్నీ గమనిస్తే మరి ఎక్కడ సృష్టించారని ప్రశ్నించారు. తాను సంపద సృష్టించానని చంద్రబాబు సిగ్గు లేకుండా ఎలా చెప్పుకుంటున్నారు అని సీఎం జగన్ ప్రశ్నించారు. మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం అమలు అవుతోందన్నారు. సామాజిక న్యాయం మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నాం. చట్టం అమలు చేసి 50% రిజర్వేషన్లతో నామినేటెడ్ పదవులు ఇచ్చామని కూడా జగన్ వివరించారు. అలాగే ట్యాక్సులు వేసి బాధేస్తున్నారని ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబు హయాంలో పన్నుల భారం 6.57% అయితే జగన్ హయాంలో 6.35%. అన్నింటికీ లెక్కలు ఉన్నాయన్నారు. ఇక చంద్రబాబు హయాంలో అప్పులు 21.8% పెరిగాయని, ఇక 2 ఏళ్లలో కోవిడ్ పరిస్థితులలో ఆదాయం తగ్గిన సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ, సంపూర్ణ పోషణ, ఫీజు రియంబర్స్మెంట్, గోరుముద్ద ఈ పథకాలన్నీ ఆపడం ఎవరి చేత కాదని, జగన్ ఎంతో కష్టపడితేనే ఈ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. వీటిని ఆపడం, తొలగించడం ఎవరి వల్ల కాదన్నారు. అలాగే చంద్రబాబు చెబుతున్న పథకాలను 1,21,000 కోట్లు అవసరమని, ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఏడాదికి చూసినట్లయితే 9,100 కోట్లు ఖర్చు చేయాల్సిందే అన్నారు. అంటే చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 అలాగే సూపర్ 10 హామీలకు మన సంక్షేమ పథకాలు కలిపి అమలు చేయాలంటే ఖచ్చితంగా అక్షరాల 1,50,000 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి ఇది ఎలా సాధ్యమని కూడా ప్రశ్నించారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అయితే తన మేనిఫెస్టోని విడుదల చేసిన నేపథ్యంలో పలు పథకాలను అయితే పునరుద్ధరిస్తోంది. అంతేకాకుండా కొత్త పథకాలను కూడా చేర్చినట్లుగా మనకైతే ఈ మేనిఫెస్టో అయితే వివరణలు ఇస్తుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే రైతులు అలాగే మహిళలు ఈ 2 వర్గాలకి సంబంధించి ఒక జగన్ అయితే వరాల వజలు అయితే కురిపించినట్లుగా ఈ మేనిఫెస్టో అయితే వివరిస్తుంది. ఎందుకంటే గతంలో చూసినట్లయితే మనకి ప్రతి పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే ఈ వచ్చే ఎన్నికలకి సంబంధించి ప్రభుత్వం అధికారులకు వస్తే కనుక ఈ పథకాలన్నిటి అమౌంట్ని అయితే డబుల్ చేసినట్లుగా అయితే మనకి ఒక వివరణతో కూడిన హామీని అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఇక మరిన్ని పథకాలు ఏదైతే కొత్త వారికి అయితే మనకి చూసినట్లయితే ఏదైతే జొమాటో, స్విగ్గీ లాంటి కంపెనీల్లో పనిచేసే వారికి కూడా ఏదైతే ఈ బీమా పథకాన్ని అయితే అందజేశారు. అంతేకాకుండా ఇక వైఎస్ఆర్ కాపునేస్తానికి సంబంధించి కూడా ఇక 60,000 ఉన్నదాన్ని 1,20,000 ప్రతి పథకానికి సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు చెప్పిన పథకాలన్నింటికి సంబంధించి అమౌంట్ని అయితే డబల్ చేసినట్లుగా అయితే మనం అయితే ఇప్పుడు చూసిన నేపథ్యంలో ఇక ఈ విధంగా అయితే తమ మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్ అలాగే బైబిల్గా భావిస్తూ ఈ పథకాలను అయితే ఏవైతే అమలు చేసే పథకాలనే మేమైతే రూపకల్పన చేస్తున్నాం, అవే అమలు చేస్తున్నాం అన్నట్లుగా మనకైతే ముందుకు వెళ్తున్నాం ఈ విధంగా అని చెప్పడం అనేది జరిగింది. దాని నిమిత్తమై మనకైతే ఈ విధంగా అయితే ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో కూడిన పథకాల వివరణ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఇక మెయిన్ ముఖ్యంగా మనకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన లేటెస్ట్ నవరత్నాలు ప్లస్ అనే విధంగా అయితే మేనిఫెస్టోని అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూశారు కదా. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియోని ఇంకా లైక్ చెప్పితే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.